అవ్వా ఓ అయ్యా, బట్టలు విండి వచ్చేసరికి నా పానం దగ్గర పడ్డదే. అమ్మా, ఏం బట్టలు వేసినవే అత్త ముసల్దానా? నీ అత్తమ్మ ఒక మంగట్ల పోతే అత్త రాయే, నిన్ను కూడా బట్టలు రాకినట్టు రాస్తేనే, నిన్ను నీ కొడుకుని ఒక దగ్గర వేసి రాస్తేనే పెండెళ్ళాలే బద్మాష్ అత్త. ఆగో, ఏమైంది? ముఖం బర్రెలెక్క పెట్టినావు. ఇంక నీ బట్టలు ఏమంటావా ఏంది? అవ్వా, నీ కాలు మొక్తత్తా అద్దత్తా, తెల్ల కళ్ళు తెప్పిస్తేనే నీ బట్టలు పాడుగాను. సరే తీయే, అంగిన చాలు కానీ గట్లరా దారికి మరి కళ్ళు తెప్పి నేను మామ చికెన్ తిని కళ్ళు తాగుతాం. ఇక లేవు లేవు, ఉటో ఉటో, ఇంకా అంగలేవిగా సాల్తీ దున్నపోతు లెక్క బలిసినావు అసలే. మళ్ళా అంగి అంగి గుడ్డు పెడతావు. లేవు ఇక, లేవు లేవు. సుజాత సుజాత, గిట్ల రాయే. ఓ అమ్మా, ఓ అయ్యా, నాతో నైతలేదే. అయ్యో, ఏమైంది అత్తమ్మా? బొచ్చు వీకిన కోడి లెక్క అయ్యిర్రు. ఏమైంది? పిండి రా బట్టలు. అవునే, ఏం చెప్పాలి? నా గోస శాతనైతలేదే నాకు. నొప్పులే ఒళ్ళన్నీ బాగా. అయ్యో, ఎడవకూరు ఎడవకూరు అత్తమ్మ, గట్ల ఎడుతున్నారు చిన్న పూల లెక్క మొత్తం. బాగేం దమ్మకకి. ఎప్పుడన్నా ఒళ్ళొంచి పని చేస్తే కదా, ఎప్పుడన్నా ఒళ్ళొంచి పని చేస్తే అప్పటికి గోసు ఉండదు, నొప్పులు ఉండవు, ఏముండవు. ఒళ్ళొంచు లేదాయే, ఏం లేదాయే. అన్ని కుసిన కాడికి టిఫిన్లు కాపీలు తినుడు తిండి అన్ని. బాత్రూమ్ కూడా నడుచుకుంటూ వస్తా అంటే బాత్రూమ్ కూడా కుసిన కాడికే తెప్పించుకున్నాడు అక్క. మా అమ్మ బిడ్డ బాగా దీనికి ఇట్నే కావాలి. అయ్యో అవునా అత్తమ్మ, ఏం చేద్దాము? అత్తలు గట్టనే ఉంటారు, అత్త మాటనే టార్చర్ చేస్తారు. ఆగో, గీ సుజాత మొగ మంగట్లో పోతే గీ సుజాత ముఖం ఎవరిని అంటుంది? నన్నే అంటుందా? నిన్న డైరెక్ట్గా నిన్నేనేంటి అమ్మక్క, నీ గురించే నేను మాట్లాడేది. అయ్యా అవ్వా, జంతు జెండు బామ్ తీసుకురావే, తీసుకొచ్చి